ఇక ఇండ్లు ప్లాట్లకు టైటిల్ అంటూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రక్షాళన దిశగా సర్కార్ అడుగులు. పట్టా భూముల మాదిరిగానే ఎవరి పేరు మీద ఎక్కడ ఎంత విస్తీర్ణంలో ఉందో టైటిల్ ఇచ్చే యోచన. డబుల్ రిజిస్ట్రేషన్లు ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి చెక్ పెట్టేలా బ్లాక్ చైన్ టెక్నాలజీ ప్రతిపాదన రెడీ చేస్తున్న ఉన్నతాధికారులు అంటూ ఇక్కడ చూడు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇన్నాళ్ళు వ్యవసాయ భూములకే పరిమితమైన పట్టా లేదా టైటిల్ విధానాన్ని ఇకపై ఇండ్ల స్థలాలకు కూడా వర్తింపజేయాలని సూచిస్తోంది. ఇందులో భాగంగా యజమానుల పేరు మీద పక్కాగా అంటే టైటిల్ యాజమాన్య హక్కు పత్రం ఇవ్వాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వరుసగా వెలుగు చూస్తున్న అవినీతి అక్రమ రిజిస్ట్రేషన్లకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం లాంటి ఘటనలకు సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివాదాలు పెద్ద ఎత్తున కోర్టుల్లో ఎక్కుతుండడం, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే సర్కార్ ఆదేశాల మేరకు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారంటూ ఇది కొంత ఉపయోగపడేటువంటి వార్త మనందరికీ కూడా. మనకు పట్టా భూములకు ఎట్లయితే మనకు టైటిల్ వస్తుందో, మనకి ఎట్లయితే పట్టా పాస్బుక్లు ఉంటున్నాయో అదే ప్రకారంగా ప్లాట్లకు కూడా టైటిల్స్ ఇస్తారట. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టడం ద్వారా అవినీతికి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ సాంకేతికత ద్వారా ఒకసారి ఆస్తి వివరాలు నమోదైతే వాటిని మార్చడం లేదా ట్యాంపర్ చేయడం అసాధ్యం. ఒకసారి ఒక వ్యక్తికి రిజిస్టర్ అయిన ఆస్తిని మళ్ళీ వేరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి డబుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. ఇది జరిగితే చాలు సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. సగం టెన్షన్లు డబుల్ రిజిస్ట్రేషన్లతోనే. ఒక ప్లాట్ కొంటే అది నీకే రిజిస్టర్ అయ్యిందా ఇంకెంతమందికి రిజిస్టర్ అయిందో నీకు కూడా తెలియదు. సేమ్ మనం అదేదో డీజే టిల్లులో ఎన్నో చూస్తాం ఆ డైలాగు, అదేదో డైలాగ్ ఉంటుంది ఎగ్జాక్ట్ గా. ఈ ఒక భూమి ఉన్నది మార్కస్, ఆ భూమి ఇక భూమి అంటాడో ప్లాట్ అంటో ఇది అంటాడు కదా, ఈ భూమి ఎవరి పేరు మీద ఉందో తెలుస్తలేదు, అందరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉన్నట్టు అనిపిస్తుందని చెప్తాడు ఆయన. ఆ సినిమా డైలాగ్ లెక్క భూములు కూడా ఈ ప్లాట్లు కూడా ఒక రిజిస్ట్రేషన్ నాకు ఉన్నది అని చెప్పి అనుకోవడానికి లేదు. ఇంకొక రిజిస్ట్రేషన్ ఇంకొకరికైనా ఉండొచ్చు, అసలు ఉండరు ఎప్పుడన్నా రావచ్చు, లేదా ఇద్దరు ముగ్గురు కూడా ఒక దానికోసం కొట్లాడొచ్చు. నా పేరు మీద ఉన్న అనుకున్న మార్కస్ కానీ ఇది ఊర్లో అందరి పేరు మీద ఉన్నది అని చెప్పి ఆ సినిమాలో కామెడీగా డైలాగ్ ఎట్లా చెప్తాడో ఇక్కడ భూములకు కూడా టెన్షన్ ఉంటది. అరే నాది నా పేరు మీద ఉన్నది ఓకే, కానీ దీన్ని ఇంకొకటి రిజిస్ట్రేషన్ చేసుకుండా ఇంకొకటి చేసిండా ఓనర్ గాడు, ఈ టైప్ లో ఆలోచిస్తూ ఉంటారు. అట్లా చాలా జరిగినాయి. కాబట్టి తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని పంచాయతీలు, వాళ్ళిద్దరు కూర్చొని మళ్ళీ సెటిల్మెంట్లు, మధ్యవర్తుని బతికించుడు, కోర్టులను బతికించుడు, ఇట్లా కేసులను చెప్పి లాయర్లను బతికించుడు, పోలీసులను బతికించుడు అన్ని జరుగుతుండే. ఇక ఒకసారి ఒక వ్యక్తికి రిజిస్ట్రేషన్ అయితే ఇంకో పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వడం అంటే ఇంకొకరికి రిజిస్ట్రేషన్ అవ్వడం అనేది డబుల్ రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో జరగదట. అలాగే ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఇతర నిషేధిత జాబితాలను, ఆస్తుల వివరాలను ఈ టెక్నాలజీతో నిక్షిప్తం చేయడం ద్వారా వారిలో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ వెంటనే తిరస్కరిస్తుంది. ప్రభుత్వ భూముల కబ్జాలను నివారించేందుకు సర్వే నెంబర్ బ్లాక్ విధానాన్ని కూడా కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఒక సర్వే నెంబర్ లో ఉన్న మొత్తం భూమి విస్తీర్ణం ఎంత, అందులో ఇప్పటికే ఎంత రిజిస్ట్రేషన్ జరిగింది, ఇంకా ఎంత మిగిలింది అనే లెక్కలను ఈ సిస్టమ్ ఎప్పటికప్పుడు పసిగడుతుంది. సర్వే నెంబర్ లో ఉన్న భూమి కంటే ఒక్క గజం కూడా ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించినా ఆ సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా లావాదేవీలను నిలిపేస్తుందంటూ రోడ్లు, పార్కుల లెక్కల పక్కా అంటూ ఇక్కడ పూర్తిగా ఎక్కడికించి అవి మిస్ అవ్వకుండా అంటే 1983 నుంచి ఈసీల అనుసంధానం లింక్ డాక్యుమెంట్లపై నిఘా. ఆస్తుల చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించేందుకు 1983 నుంచి ఉన్న ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ మనందరికి తెలుసు కదా ఈసీ. సో వివరాలను కొత్త విధానానికి అనుసంధించనున్నారు. కేవలం ప్రస్తుత యజమాని వివరాలే కాకుండా గత 40 ఏళ్లుగా ఈ ఆస్తి ఎవరెవరి చేతులు మారింది, లింక్ డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు నిర్ధారించుకుంటారు. దీనివల్ల నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తులు అమ్మే ముఠాల ఆటలు సాగవు. లింక్ డాక్యుమెంట్ల సరైన క్రమం లేకపోతే రిజిస్ట్రేషన్ నిలిచిపోయేలా చర్యలు తీసుకున్నారు. పాత రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ఆన్లైన్లోనే ఆస్తి చరిత్ర మొత్తం కళ్ళకు కట్టినట్టు కనిపించేలా ఏర్పాట్లు చేస్తున్నారంటూ అవినీతి కోరల్లో సబ్ రిజిస్టర్ ఆఫీసులు. ఇదైతే దారుణం తెలుసు. అసలు ఆడ ఇక మామూలు దోపిడీ కాదు, వాళ్ళ మామూలు లెక్కలు కావాలి. ఇక ఏ భూములు ఎవరికి ఎటుపోతున్నాయో తెలియదు, ఎవరు దోచుకుంటున్నో తెలియదు. కొన్నేళ్లుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతికి కేర్ ఆఫ్ గా మారాయన్న విమర్శలు ఉన్నాయి. అధికారుల కుమ్ముక్కుతో ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పాలవడం, ఒకే ప్లాట్ను ఇద్దరు ముగ్గురికి అమ్మడం నిత్య కృత్యమైంది. అయితే దీని ఫలితంగా కోర్టుల్లో వేల సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సివిల్ తగాదాల వల్ల శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మానవ ప్రమేయాన్ని తగ్గించి టెక్నాలజీ ఆధారిత పారదర్శక వ్యవస్థను తీసుకురావడమే ఏకైక పరిష్కారమని ప్రభుత్వం భావిస్తోందంటూ ఇక్కడ భూములకిగా ఎట్లయితే మన టైటిల్స్ ఉంటాయో ప్లాట్లకి కూడా టైటిల్స్ వస్తూ ఉన్నాయట, ఇండ్లకు కూడా. సో మేబీ అంటే పేదోడు కష్టపడి రూపాయి పోగు చేసి కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తిని కాపాడడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది మంచిదే. దీంట్లో కూడా ఏమైనా లొసుగులు ఉంటే, లూప్ హోల్స్ ఉంటే జాగ్రత్త పడాలి తప్ప. ఎందుకంటే వాటిని నమ్ముకొని ఉంటారు. ఇక లేదంటే అదొక మనాదిగా సత్యదాకా పాపం ఆ ప్లాట్ మీద లేకపోతే ఆ ఇల్లు మీదనే ఉంటుంది పేదోనికి. అదే ఆగమైపోతూ ఉంటారు.